హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం పాలిటీ స్టార్ట్ చేస్తున్నాం. పాలిటీలో మనకి గ్రూప్ 2 సిలబస్లో ఫస్ట్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడిగాడు. సో అది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అది రేపు వస్తుంది. అది 1 to 4 ఆర్టికల్స్ గురించి డిస్కషన్ అనమాట. అయితే ఇక్కడ వాడేమి ఇచ్చాడంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి ఈ వీడియో అయితే ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది, మనకి అన్ని ఆర్టికల్స్ను డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. అయితే మన యొక్క నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడిగాడు కాబట్టి మన భారతదేశ రాజ్యాంగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అర్థం. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు అనమాట. మన లక్షణాలు అనేటటువంటిది, మన భారతదేశ రాజ్యాంగం అనేటటువంటిది ఇది అత్యంత సమగ్రమైన, అలాగే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పుకుంటాం. ఎందుకంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైతే దీన్ని రాయడం జరిగింది. అలాగే నవంబర్ ఇంపార్టెంట్. ఏ రోజైతే మనం ఆమోదించుకున్నామో అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైతే మనం ఆమోదించుకున్నామో ఆ యొక్క డేట్ని అయితే మీరు కామెంట్ చేయండి, సరేనా? ఎప్పుడు ఆమోదంలోకి తెచ్చుకున్నాం అది కూడా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అయితే ఇక్కడ చూద్దాం. నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకి ఈ యొక్క నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే మనము ఇది మన భారతదేశం అనేటటువంటిది అప్పటికి ఆ సమయానికి ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, దానికి అనుగుణంగా రాస్తూ భవిష్యత్తులో భారతదేశాన్ని ఊహించి మన యొక్క రాజ్యాంగం అనేటటువంటిది రాయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఇంకొక దేశానికి అన్వయించబడవు. ఎందుకంటే మన భారతదేశం అనేటటువంటిది బహుభాషలు కలిగినది, మతాలు కలిగినది, సంస్కృతులు అయితేనేమి, భౌగోళిక వైవిధ్యం అయితేనేమి, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన భారత రాజ్యాంగ నిర్మాతలు మనకి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మన భారతదేశం అనేటటువంటిది మొట్టమొదటి నేచర్ చూసుకుంటే, మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ నేచర్ చూసుకుంటే మనది ఇప్పుడే చెప్పుకున్నాం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి లిఖిత రాజ్యాంగం అంటే, ఇది మొత్తం రాజ్యాంగం అనుకుంటే రాజ్యాంగం అనేటటువంటిది ఒకే పత్రంలో మనకి లిఖిత రూపంలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ ఒక దగ్గరే ఉండాలన్నమాట. అటువంటి దాన్ని మనం ఏంటంటామంటే లిఖిత రాజ్యాంగం అని అంటాము. అది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఆర్టికల్స్ ఎక్కడా లేవు, ఇందులో ఉన్న భాగాలు ఎక్కడా లేవు. ప్రస్తుతానికైతే మనకి 25 భాగాలు ఉన్నాయి, 470 ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది 2026 అప్డేట్. మరి రాజ్యాంగం వచ్చినప్పుడు, అమలులోకి వచ్చినప్పుడు, ఎప్పుడు అమలులోకి వచ్చింది మనకి? జనవరి 26, 1950 నుంచి అయితే వచ్చింది. అప్పటికి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 22 భాగాలు, పార్ట్స్ ఉన్నాయి, 395 అధికరణలు ఉన్నాయి, అలాగే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు ఆమోదించుకున్నాం మనం? 1949 నవంబర్ 26. ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే ఏంటి ఈ లిఖిత రాజ్యాంగం? అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటే అన్ని మనకు దాదాపు 25 ప్రస్తుతానికి పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి. అలా ఒక దగ్గర ఉంటే మనకేమంటాం?
అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులైతేనేమి, రాష్ట్రపతి అధికారాలు, మన భారతదేశంలో జరిగేటటువంటి ఎన్నికల విధానం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనకి స్పష్టంగా తెలపబడ్డాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మన భారతదేశం యొక్క భౌగోళిక అంశాలైతేనేమి, విస్తీర్ణం, అలాగే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా, చారిత్రక అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువగా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఎక్కువగా మనం తీసుకోవడం జరిగింది అనమాట. మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి మంచి అనేటటువంటిది ఎక్కడున్నా తీసుకోవచ్చు అనేది నానుడి, అంబేద్కర్ యొక్క నానుడి అనమాట. కాబట్టి దానికి మేము సిగ్గుపడట్లేదు, భయపడట్లేదు అని మన రాజ్యాంగ సభల్లో, రాజ్యాంగ పరిషత్ సభల్లో ఆయన అయితే మనకి చెప్పడం జరిగింది అనమాట. అలాగే అందుకే మంది భారతదేశ యొక్క రాజ్యాంగం అనేటటువంటిది సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా చెప్పుకున్నామన్నమాట. అలాగే మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అతిపెద్దది ఎందుకన్నామంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రాజ్యాంగ అమలుకు వచ్చేసరికి ఇన్ని భాగాలు ఉన్నాయి, ఇన్ని ఆర్టికల్స్, 396 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్. చాలా పెద్ద రాజ్యాంగం అన్నమాట. అతి చిన్నది సబ్జెక్ట్ కరెక్షన్ మనకి అమెరికా 7 అధికరణలే ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ మధ్యన ఇంకేమైనా వాళ్ళు చేంజ్ చేశారేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే అమెరికా చాలా తక్కువ. అలాగే చైనా, ఇవన్నీ కూడా మనకి 122. ఇలా మనకి రాజ్యాంగం అనేటటువంటివి అవి రాసుకోవడం జరిగింది. అయితే మనం భాషాపరమైనటువంటి వైవిధ్యం అయితేనేమి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అలాగే అత్యవసర నిబంధనలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక నిబంధనలు, ఇవన్నీ కూడా మనం ఏం కల్పించడం జరిగింది, అతిపెద్ద రాజ్యాంగంగా మనం చెప్పుకోవడానికి అనమాట. ఉదాహరణలో చెప్పుకుంటే షెడ్యూల్స్, పంచాయతీలకైతే, మున్సిపాలిటీలకైతేనేమి 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్ వంటి అంశాలు కూడా మనం రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏమైంది పెద్ద రాజ్యాంగం అయిందనమాట. అలా అనమాట. చాలా అన్ని చాలా నిబంధనలు మనం చేర్చామన్నమాట. అందువల్ల దీనికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేటటువంటిది వచ్చిందనమాట. అలాగే మనది సమైక్య స్వభావం అంటాడు. కింది వాటిలో ఏది సమైక్య స్వభావం కాదు అని అడుగుతాడు. మనది సమైక్య స్వభావం ఫెడరల్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకు? అధికారాలు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభజించబడతాయి. ఎందుకంటే మన యొక్క రాజ్యాంగంలోనే అలా మనం రాసుకోవడం జరిగింది అనమాట. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వాటి మధ్య అధికారాలు అయితే మనకి విభజించబడతాయి. అలాగే ఎందుకు అధికారాలు అంటే పార్ట్ 5 అయితేనేమి, పార్ట్ 5లో మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉంటాయి, పార్ట్ 6లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉంటాయి. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకి 11వ భాగంలో మనకి చెప్పడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అలాగే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనకేంటి శాసనపరమైనవి ఉంటాయి, పరిపాలన పరమైన అంశాలు ఉంటాయి, ఆర్థిక పరమైన అంశాలు ఉంటాయి. శాసన అంశాలు, పరిపాలన అంశాలు, ఆర్థిక అంశాలు, ఇలా ఎనివే మనం 1 by 1 డెప్త్గా వెళ్తాము. ఇది జస్ట్ ఓవర్ వ్యూ అనుకోండి, ఓకేనా? సమయం వచ్చినప్పుడు ప్రతిదీ మనం డెప్త్గా వెళ్తామన్నమాట, సరేనా? సమైక్య అని ఎందుకు అంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయితే మనకి అధికార విభజన అనేటటువంటిది స్పష్టంగా జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే
మనం అనుసరిస్తున్నటువంటిది ఏంటి? మనది ద్వంద్వ ప్రభుత్వాలు అనమాట. అలాగే ఈ అధికార విభజన గురించి చెప్పుకున్నాము. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ అనేటటువంటిది మనకి స్వతంత్రంగా ఉంటుంది. ఇవన్నీ కింద నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఉదాహరణలు తెలుసు. విభజన, రక్షణ సెంట్రల్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది మొత్తం కంట్రోల్ అయితేనేమి. అదే పోలీసులు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో మనకి ఉంటుంది అనమాట. ఈ యొక్క అధికారాల విభజన అనేటటువంటిది ఏ లిస్ట్లో ఉంటాయి అనేటటువంటిది సపరేట్గా మనం చెప్పుకుందాం తర్వాత వచ్చేటటువంటి సెషన్స్లో. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, యూనియన్ జాబితా, అలాగే ఈ మూడిట్లో లేనటువంటివి అవశిష్ట అధికారాలు. ఇలా ఇవన్నిటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అలాగే ఏకకేంద్ర లక్షణాలు మనకైతే ఉన్నాయి మన యొక్క కాన్స్టిట్యూషన్కి. ఎందుకు? ఏదైనా అవసరం వచ్చే సమయంలో మనం ఏమవుతామంటే దేశమంతా ఒకటేగా నిలుస్తాము. అదే మనకి ఏకకేంద్ర లక్షణాలుగా చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మనవన్నీ కూడా ఒకే రాజ్యాంగం మనకుంది, అలాగే మనకి ఒకే పౌరుషత్వం ఉంది, అలాగే మనకి ఒకే ఎన్నికల సంఘం ఉంది. ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్, ఒకటే ఎన్నికల సంఘం ఉంది. అలాగే రాజ్యసభలో మనకి సమాన ప్రాతినిధ్యం అయితే లేదు, కానీ కేంద్రం యొక్క ఆధిక్యత అయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటివి, ఇవి కూడా ఇవన్నీ దేనికి? ఏకకేంద్ర లక్షణాలని మనకి ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సమైక్య లక్షణాలు అంటే అవి సపరేట్గా ఉంటాయి మన భారతదేశానికి. అంటే అధికార విభజన అయితే ఇవన్నీ కూడా సమైక్య లక్షణాలకు వస్తాయి. రెండు ప్రభుత్వాలు ఉండడం మనకి ఇవన్నీ సమైక్య దీనికి వస్తాయి అన్నమాట. రెండు ప్రభుత్వాలు అంటే కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి. అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి అన్నమాట. అలాగే ద్విసభ విధానం ఇవన్నీ కూడా సమైక్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఈ ఫెడరేషన్ అనేటటువంటిది మనకి ఇక్కడ చూసుకుంటే, ఈ ఫెడరేషన్ అని ఉంది కదా మూడోది, ఈ ఫెడరేషన్ అనేటటువంటిది మన రాజ్యాంగంలో అయితే లేదనమాట. అయితే అటువంటి భావాన్ని మనం ప్రదర్శిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 1 మనకి ఏం చెప్తుంది? భారతదేశాన్ని మనం రాష్ట్రాల యూనియన్గా చెప్పుకున్నాం అనమాట ఆర్టికల్ 1లో. ఈ 1 to 4 అనేటటువంటిది మనం రేపటి క్లాస్లో డీప్ డిస్కషన్ ఉంటుంది. అసలైన డెప్త్ అనేటటువంటిది రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు జస్ట్ ఓవర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది మన యొక్క రాజ్యాంగం యొక్క లక్షణాల గురించి. అలాగే ఏకకేంద్ర లక్షణాలు చూసాం. ఏకకేంద్ర లక్షణాలు అంటే సమయం వచ్చినప్పుడు దేశమంతా ఒకటిగా ఒకే తాటిపైకి వస్తుంది. ఉదాహరణకి ఏదైనా అత్యవసర పరిస్థితి విధించారు. ఎప్పుడు? 1975 ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతాయి. సాధారణంగా ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి. అలాగే 352 ఆర్టికల్ అయితేనేమి, 356 ఆర్టికల్ అయితేనేమి, 360 ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, ఇది మనకి రాష్ట్రపతి పాలన. అలాగే 360 మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇటువంటివన్నీ సబ్జెక్ట్ కరెక్షన్ గుర్తించుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ఇటువంటివన్నీ కూడా మనకేంటి? అత్యవసర నిబంధనలకు అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఇది మనకి నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది రాజ్యాంగానికి రాష్ట్రపతి పాలన అంటే అర్థం ఏంటి? ఒక ప్రభుత్వంలో రాష్ట్రపతి కానీ భావించినట్లయితే అక్కడ అవకతవకలు కానీ, అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి శాసనసభ కరెక్ట్గా లేదని జరిగినట్లయితే భావిస్తే పార్లమెంట్ ఆమోదంతో మనకి రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఇక్కడ రాష్ట్రపతి పాలన అనేటటువంటిది విధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, అది ఆర్థికానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించింది.
ఇలా మనం సమయం వచ్చినప్పుడు ఏమవుతాము, ఏకంగా ఏకకేంద్ర లక్షణాలని ప్రదర్శిస్తుంది మన యొక్క రాజ్యాంగం. ఇటువంటివి చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ అత్యవసర నిబంధనలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. మనకి దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకి ఏమవుతుందంటే అసాధారణమైనటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే అప్పుడు రాష్ట్రపతికి ఏం చేస్తారంటే ఈ యొక్క అత్యవసర నిబంధనలు అనేటటువంటివి కల్పించడం జరిగింది రాజ్యాంగంలో. అలాగే ఏంటి వీటి యొక్క స్పెషాలిటీ అంటే మనకి సార్వభౌమత్వాన్ని కాపాడుతాయి, అలాగే సమైక్యతను, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ యొక్క అత్యవసర నిబంధనలు కాపాడడానికి అవకాశం ఉంది. దేశ భద్రతని కాపాడుతాయి అన్నమాట. అందుకు ఈ ఆర్టికల్స్ మనం తెచ్చుకున్నాం. అలాగే తరువాత మనం చూసుకుంటే పార్లమెంటరీ ప్రభుత్వం, దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఇది కూడా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్స్ ఎక్కడెక్కడ తెచ్చుకున్నాం అనేటటువంటిది కూడా అడుగుతాడు అనమాట. ఈ యొక్క పార్లమెంటరీ ప్రభుత్వం మనం కానీ చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అనేటటువంటిది మనకి శాసనసభకు లేదా లెజిస్లేటివ్కు దీనికి బాధ్యత వహిస్తుంది అనమాట. కార్యనిర్వాహక వర్గం అనేటటువంటిది శాసనసభకు బాధ్యత వహిస్తుంది. అది దాని అర్థం అనమాట. అంటే కార్యనిర్వాహక మనకి సహకారం కానీ, శాసనసభకి కార్యనిర్వాహక మధ్య కానీ సహకారానికి, అలాగే సమన్వయం ఏర్పరచుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనకి బ్రిటిష్ ప్రభుత్వంలో పార్లమెంట్ ప్రభుత్వానికి అక్కడ జరుగుతుంది. మనం దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నామంటే అప్పటి వరకు వాళ్ళ అండర్లోనే ఉన్నాము. వాటికి బాగా భారతదేశ ప్రజలు అనేటటువంటి వారు అలవాటు పడి ఉన్నారు. అందుకే అటువంటివి బ్రిటిష్ పార్లమెంట్ని మనం ఆమోదించుకున్నామన్నమాట. ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఈ పార్లమెంటరీ ప్రభుత్వం చూసుకుంటే మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, శాసనసభకు అనేటటువంటిది మనకి లెజిస్లేటివ్కి మనకి కార్యనిర్వాహక వర్గం అనేటటువంటిది సమిష్టి బాధ్యత వహించాలన్నమాట. అలాగే మెజారిటీ, ఎవరికైతే మనకి మెజారిటీ ఉంటుందో లోక్సభలో ఆ పార్టీయే పరిపాలన అనేటటువంటిది చేస్తుంది. అయితే నామమాత్రపు కార్యనిర్వాహక అధికారిగా మనకి నేతలు ఉండడం గమనించవచ్చు, అంటే రాష్ట్రపతి అన్నమాట. కానీ అసలైన అధికారాలన్నీ కూడా మనకి ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఇవన్నీ కూడా పార్లమెంటరీ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు వాళ్ళు నాయకత్వం అనేటటువంటిది వహిస్తారు. ప్రధానమంత్రి అయితే మనకి సెంట్రల్లో, అలాగే సీఎంస్ అయితే మనకి రాష్ట్రాల్లో నాయకత్వం వహించడం అనేటటువంటిది ఈ యొక్క పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే మన లోక్సభ అయితేనేమి, అలాగే శాసనసభ అయితేనేమి, ఈ రెండు రద్దు కూడా పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ మనం బ్రిటన్ పార్లమెంట్ నుంచి తెచ్చుకున్నాము, మన యొక్క రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. ఆ కోవకు చెందినవే మరికొన్ని. రాష్ట్రపతి మనకి రాజ్యాంగ అధిపతిగా ఉంటారు. భారతదేశ ప్రభుత్వం అంతా కూడా మనకి రాష్ట్రపతి పేరు మీదే మనకి పరిపాలన జరుగుతుంది. కానీ వాస్తవంగా ఎవరు కార్యనిర్వహణ అధికారి అంటే, అధిపతి అంటే ప్రధానమంత్రి. ఈయన సూచనల మేరకే మనకి రాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి నడుచుకోవడం జరుగుతుంది. అలాగే మంత్రివర్గం అనేటటువంటిది సమిష్టంగా మనకి లోక్సభకి బాధ్యత వహిస్తుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా పార్లమెంటరీ ప్రభుత్వం లక్షణాలు చూడొచ్చు. ఎందుకంటే బాధ్యత అంటే ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చూస్తే ఇంతవరకు చెప్పుకున్నవన్నీ కూడా ఉదాహరణలే ఈ కోవ కిందకు వస్తాయన్నమాట. ఇక్కడ మనకి లోక్సభలో ఏమైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ పెట్టినట్లయితే, అవిశ్వాస తీర్మానం కానీ ఆమోదం పొందితే ప్రభుత్వం ఏం చేయాలి? రాజీనామా చేయాలి. అందుకే ప్రభుత్వం రాజీనామా అనేటటువంటిది పార్లమెంట్కి సంబంధించినటువంటి లక్షణం. అలాగే మన
సార్వభౌమ అధికారం, సావర్న్ స్టేట్, అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే భారతదేశం అనేటటువంటిది మన సొంత నిర్ణయాలు, అలాగే మన అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు అన్నీ కూడా మనమే తీసుకుంటాం. ఇంకొక దేశం యొక్క ప్రోద్బలం అనేటటువంటిది ఇందులో ఉండదు. అందుకే మన దేశాన్ని సార్వభౌమ అధికార దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనమే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరికి బయట వ్యక్తులు అనేటటువంటిది ఇందులో జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు. తద్వారా మన భారతదేశం అనేటటువంటిది ఏ దేశంగా ఉంది? సావరెన్, సార్వభౌమ అధికారం కలిగి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రజాస్వామ్య దేశమే. ఎందుకంటే ప్రజల చేత మనం ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజలే ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరుగుతుంది. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అదే మనకి చైనా లాంటి ప్రభుత్వాలు తీసుకుంటే అవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాదు, అవి కమ్యూనిస్ట్ భావన కలిగినటువంటివి అనమాట. అందుకే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు అనేటటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అందుకే మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పిలుచుకుంటాం అన్నమాట. అలాగే గణతంత్ర దేశం. గణతంత్ర దేశం అని ఎందుకు అనుకుంటున్నామంటే మన రాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి మనకి ఎలా అంటే మనకి ఎన్నికల ద్వారా ఎన్నిక అవుతాడనమాట. ఎన్నికల ద్వారా మనం ఎన్నుకోవడం జరుగుతుంది రాష్ట్రపతిని. అంటే పరోక్షంగా ఎన్నుకుంటాం. పరోక్షంగా అంటే ఏంటి? మనం ఎవరిని ఎన్నుకుంటాం? ఎంపీస్ని ఎన్నుకుంటాం. ఆ ఎంపీలే పార్లమెంట్ ఎంపీసే మనకేంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి ఇండైరెక్ట్గా ఈయన ఎలా వస్తాడు? ప్రజల చేత ఎన్నుకోబడినట్టు. కానీ అదే మనకి బ్రిటన్ తీసుకున్నట్లయితే బ్రిటన్ ప్రభుత్వం మనకి బ్రిటన్ అధ్యక్షుడిగా తీసుకున్నట్లయితే ఆయన వారసత్వంగా మనకి రావడం జరుగుతుంది. ఎన్నికలు అనేటటువంటివి ఉండవు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన దేశాన్ని గణతంత్ర దేశంగా పిలుస్తున్నామన్నమాట. అందుకే మన దేశాధినేత ఎన్నికల ద్వారా వస్తాడు. అలాగే మనం భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటాం? ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. ఈ ఎలక్టోరల్ కాలేజీలు అంటే ఏమిటి? ఇది ఎలా నిర్వహిస్తారు? అసలు ఓటు పద్ధతి ఎలా కాలిక్యులేషన్ చేస్తారు? మొదటి ఓటు పద్ధతి ఎలా ఉంటుంది? రెండో ఓటు బదిలీ, మూడో ఓటు, ఇవన్నిటిని కాలిక్యులేషన్ ఎలా చేస్తారు? ఇవన్నీ డెప్త్గా తర్వాత వెళ్దాం. అలాగే మనది లౌకిక రాజ్యము. మనకు తెలుసు మనది సెక్యులర్ స్టేట్. మన ప్రభుత్వానికి ఎటువంటి మతము కూడా అధికార మతం లేదు. ఎందుకంటే మన భారతదేశం అనేటటువంటిది భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటుంది. అన్ని మతాలకు సమాన గౌరవం అనేటటువంటిది ఇస్తాం. అందుకే మనది సెక్యులర్ స్టేట్. అంటే దాని అర్థం ఏంటంటే మన రాజ్యానికి ఎటువంటి అధికార మతం అనేటటువంటి ఉండదు. అదే పాకిస్తాన్ తీసుకోండి, దానికి అధికార మతం ఉంటుంది. అంటే అది సెక్యులర్ స్టేట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ముస్లిం, అక్కడ సెక్యులర్ స్టేట్ అనమాట. అలాగే కొన్ని రాజ్యాలు ఉంటాయి, వాటికి అధికార మతం అనేటటువంటిది ఉంటుంది. అది మనం గుర్తించుకోవాలి. మన దేశానికి ఏంటంటే మనది అధికార మతం అనేటటువంటిది ఉండదు. అందుకే మనది సెక్యులర్ స్టేట్గా పిలుస్తాం. అలాగే అన్నిటిని మనం సమాన ప్రాధాన్యత ఇస్తామన్నమాట. అందుకే మనది సెక్యులర్ స్టేట్గా చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాదు, ఇంకా మనది దేశం ఎటువంటిదంటే సోషలిస్ట్, అంటే సామ్యవాద భావాలను కలిగి ఉండేటటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. ఏంటి సామ్యవాదం అంటే? మనకి రష్యా నుంచి మనం తీసుకోవడం ఈ యొక్క లక్షణాలు గమనించవచ్చు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, ఇటువంటివన్నిట్లో కూడా అందరికీ సమాన అవకాశాలు అనేటటువంటివి పంపిణీ చేయగలగాలి. అందుకే మనది సోషలిస్ట్ కంట్రీ అని చెప్పుకుంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో తెచ్చుకున్నాము. దీన్ని ఇప్పుడు మార్చాము. వికసిత్ భారత్ జీ గ్యారంటీ, రామ్, రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అండ్ జీ గ్రామీణ,
ఈ పథకాన్ని అయితే తెచ్చుకున్నాము. ఈ యొక్క దీనికి బదులు ఇది ఇంతకుముందు 100 రోజులు ఉంటే ఇప్పుడు 125 రోజులు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 300కి కనీసం 300కు పైగా వేతనం అమలవుతుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 312 రూపాయలు అయితే వేతనం వస్తుంది. కరెంట్ అఫైర్స్ బిట్ గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఇందులో భాగంగా మనం 95,692 కోట్లు అయితే భారతదేశ ప్రభుత్వం 2026-27కి కేటాయించింది. కరెంట్ అఫైర్స్ బిట్ గుర్తించుకోవడానికి ట్రై చేయండి. అందులో మన రాష్ట్రం వాటా ఎంత? మన రాష్ట్రం వాటా 7,600 పైచిలకు కోట్లు అయితే కేటాయించడం జరిగింది. దానికి మనం 5,138 కోట్లు యాడ్ చేసి 12,700 కోట్లు పైచిలకు ఈ యొక్క పథకానికైతే ఖర్చు పెడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆహార భద్రత చట్టం తెచ్చుకున్నాము. అలాగే ఆయుష్మాన్ భారత్. ఇదేంటి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటిది? దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఆరోగ్యం అనేటటువంటిది ఇంపార్టెంట్, అందుకే అది అందించడానికి ఈ స్కీమ్. ఆహార భద్రత చట్టం 2013 సబ్జెక్ట్ కరెక్షన్ ఆహార భద్రత చట్టం తెచ్చుకున్నాము. అలాగే దీని ద్వారా మనం ఏం చేస్తాం? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో సబ్జెక్ట్ కరెక్షన్ ఏర్పాటు చేసుకున్నాము. తద్వారా అందరికీ 80 కోట్ల మందికి మనం భారతీయులకి ఈ యొక్క ఫుడ్ అనేటటువంటిది మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటటువంటి పథకం తెచ్చి ఈ యొక్క న్యాయాలని మనం కృషి చేస్తున్నాం. అందువల్ల మనది సామ్యవాద దేశం కింద చెప్పుకోవచ్చు. అలాగే మనది వెల్ఫేర్ స్టేట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఏంటి, దేనికి సంబంధించింది? మన ఇండియా అనేటటువంటిది మన యొక్క నేచర్, మన కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంటుంది మన భారతదేశం. ఎందుకంటే ఎప్పుడైనా మనకి భారతదేశం అనేటటువంటిది ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు అనేటటువంటిది టాప్ మోస్ట్ ఎపెక్స్ అని చెప్పొచ్చు అనమాట, హైయర్ అథారిటీ అని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో అయితే మనకి హైకోర్ట్స్ అనేటటువంటివి ఉంటాయి, మనకు తెలుసు. దాని కింద మనకి జిల్లా కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మరి దాని కింద మనకి సబార్డినేట్ కోర్టులు, దీని కింద మనకి సబార్డినేట్ కోర్టులు, ఇలా మనకి ఒక స్ట్రక్చర్ రూపం అనేటటువంటిది ఉంటుందన్నమాట. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ దీనికి ఏమని చెప్పొచ్చు అంటే వీటి నుంచి మనం ఉదాహరణకి శాసనాలు చేసేటటువంటి వారు శాసనసభలో ఉండేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, పార్లమెంట్లో ఉండేటటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఏమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా శాసనాలు చేసినట్లయితే ఆ శాసనాలని మనం సమీక్షించే అధికారం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏవైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు శాసనాలు చేసినట్లయితే మనం ఈ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ అనేటటువంటిది కొట్టేస్తుంది అనమాట. అందుకే మనం స్వతంత్ర న్యాయ వ్యవస్థను తెచ్చుకున్నాం. ఇది మన భారతదేశం యొక్క నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అలాగే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అనేటటువంటిది ఉంది, అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అలాగే ఎందుకంటే మన చట్టాలు అనేటటువంటివి రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాలి. ఒకవేళ లేనట్టయితే కోర్టు పరిశీలించే అధికారం దానికి ఉన్నది, తేడాగానే ఏమనంటే కొట్టేస్తుంది, అన్నీ కూడా రద్దు కూడా చేయవచ్చు. అందుకే మనది జ్యుడిషియల్ రివ్యూ. ఇందులోని భాగంగానే మనకి ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం కలిగితే ప్రజలు అనేటటువంటి వారు వెళ్ళొచ్చు. ప్రస్తుతమైతే మనకు ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. ఆస్తి హక్కుని మనమైతే ఒక రాజకీయ ఒక కాన్స్టిట్యూషన్గా యాక్ట్ కింద ఒక కాన్స్టిట్యూషన్ అధికారం కింద చూడొచ్చు, కానీ దానికి ఈ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఇక్కడి నుంచి ఆస్తి హక్కుని మనం సుప్రీంకోర్టులో కేసు వేయలేమన్నమాట. అలా మనం గుర్తించుకోవాలి. ఈ 7వ హక్కును మనం తీస్తామన్నమాట. అటువంటి 6 హక్కులే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇవి న్యాయానికి నిర్హేతుకమైనవి అని అంటాం అనమాట. న్యాయ నిర్హేతుకమైనవి అంటాం. అంటే వీటికి ఏమైనా భంగం కానీ వాటిల్లు ఉన్నట్టయితే మనం న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు.
అది ప్రాథమిక హక్కుల్లో మనం చెప్పుకుందాము. 32 ప్రకారం మనకి ఈ యొక్క అధికరణ అయితే మనకి కల్పించడం జరిగింది రాజ్యాంగం ప్రకారం. అదే 226 ప్రకారం అయితే హైకోర్ట్స్కి అయితే అధికారం కల్పించడం జరిగింది. మనం ఈ యొక్క సబ్జెక్ట్ కరెక్షన్ ఓకేనా. ఇలా మనం భారత ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఈ యొక్క రాజ్యాంగంలో 32 అనేది ఆర్టికల్ అనేటటువంటిది మనకి ఆత్మ వంటిది అని మనకి ఎవరు చెప్పారు? అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారనమాట. అది మనకి ఇంపార్టెంట్. అలాగే ఆదేశ సూత్రాలు అయితేనేమి ఇవన్నీ కూడా మనకేంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇవి కూడా భారత రాజ్యాంగంలో ఇవే 4వ భాగంలో ఉన్నాయి మనకు తెలుసు. అలాగే ముఖ్యంగా ఇవి దేనికంటే సామాజిక అలాగే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కలిగి చేయడానికి ఇవి ముఖ్యంగా ప్రభుత్వాలకి సూచికల్లా పనిచేస్తాయి అన్నమాట. వీటికి ఏమైనా అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఇవి న్యాయ నిర్హేతుకమైనవి కావన్నమాట, మనం గుర్తుంచుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ చెప్పొచ్చు. అలాగే రూల్ ఆఫ్ లా ఎవరైనా ఒకటే, సాధారణ పౌరుడైనా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఎవరైనా చట్టం ముందు అందరము సమానమే. రూల్ ఆఫ్ లా అనేటటువంటిది రాజ్యాంగంలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింగిల్ సిటిజన్షిప్ అయితే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేటటువంటిది మనకి భిన్నత్వంలో ఏకత్వం అయినటువంటి దేశమైనా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాడు తమిళ వాడైనా, కన్నడ వాడైనా, అలాగే ఆంధ్ర వాడైనా, ఎవడవాడైనా నువ్వు ఎవరు అంటే ఐఆమ్ ఇండియన్ అని అంటాము. అంటే సింగిల్ సిటిజన్షిప్ అనేది భారతదేశానికి ఉంటుంది. నువ్వు ఎవరైనా ఒక్కటే అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే అమెరికా లాంటి రాజ్యాంగం ఎప్పుడైనా మనం కంపేర్ చేసుకోవాలి. అమెరికా దేశం చూసుకుంటే వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒకలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పాలన ఒకలా ఉంటుంది. రాష్ట్ర కోర్టులు ఒకలా ఉంటాయి, అలాగే స్టేట్ సెంట్రల్ కోర్టులు ఒకలా ఉంటాయి. అన్ని డిఫరెంట్. వాళ్ళు ప్రతిదీ 2 ఉంటాయి వాళ్ళకి. పౌరసత్వాలు అయితేనేమి వీళ్ళ రాష్ట్ర చట్టాలు వేరు, అలాగే పై స్థాయిలో కేంద్ర చట్టాలు వేరుగా ఉంటాయి. ఎవరివి? అమెరికావి. ఇందువల్ల మనం ఒకే పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది అనమాట. ఉదాహరణ చూసుకుంటే ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి అయినా కేరళలో కూడా భారతీయుడని అంటాం, అంతేగాని ఇంకేటి పిలమనమాట ఆయన. అది మనం గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. ప్రాథమిక హక్కులు చెప్పుకున్నాం ఇప్పుడే. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు 6 హక్కులు మనకు ఉంటాయి. ఇవన్నీ ప్రాథమిక హక్కుల కాన్సెప్ట్ వచ్చేటప్పుడు ఫుల్ డిస్కషన్ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఇదే 32 ఆర్టికల్ కింద వస్తుంది. రాజ్యాంగ పరిహార హక్కు, ఇది సమానత్వ హక్కు, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, అలాగే మతానికి సంబంధించినవి 3 ఉంటాయి. అలాగే ఇవన్నీ ఉంటే తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఆదేశ సూత్రాలు డిస్కషన్ చేసుకున్నాం. ప్రాథమిక విధులు ఇవి కూడా ఇంపార్టెంటే, ఫండమెంటల్ డ్యూటీస్. అయితే రాజ్యాంగం ఉండేటప్పుడు మనకి స్టార్టింగ్లో మనకి 10 ఉండేవి, తర్వాత సవరించి ఇంకొకటి యాడ్ చేసుకున్నాం 11ది. అలాగే ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటటువంటివి ఇవి కూడా వ్యక్తికి అంటే ప్రజలకు సంబంధించినవి అనమాట. ఎవరు ఎలా నడుచుకోవాలి, ఒక దేశం యొక్క కృతజ్ఞత భావం ఎలా చూపించాలి, వాటిలో భాగంగా ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటటువంటివి మనం తీసుకొచ్చామన్నమాట. అయితే ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటటువంటివి మనకి యాక్చువల్గా రాజ్యాంగంలో అయితే వీటి గురించి లేదు. మనం ఏం చేసామంటే తర్వాత యాడ్ చేసుకున్నాం. 1976లో మనం వీటిని యాడ్ చేసుకున్నాం అనమాట. స్టార్టింగ్ 10 ఉండేవి, తర్వాత 11గా యాడ్ చేసుకున్నాం. రాజ్యాంగంలో అయితే ఇవి లేవన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రాజ్యాంగంలో ఇవి మనకు లేవు. రాజ్యాంగం 1950 నుంచి అమలు చేసుకున్నాం కదా, అప్పుడైతే ఇవి లేవు. 1976లో మనం ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇవి. దీని ద్వారా 1976 అనగానే మనకు ఒక చట్టం గుర్తు రావాలి. ఏం చట్టం? మినీ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది గుర్తు రావాలి అనమాట. మినీ కాన్స్టిట్యూషన్ ఏది? 42 రాజ్యాంగ సవరణ అనమాట. అది మనకి గుర్తు రావాలి.
42 రాజ్యాంగ సవరణ. పని చేయట్లేదా? ఒకే పౌరుషత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, అలాగే తర్వాత మనకి ప్రాథమిక విధులు చెప్పుకున్నాం, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనమాట. ఏది ఏమైనా మనం పార్లమెంటు రాజ్యాంగాన్ని అయితే సవరించాలి, కానీ ఇవన్నమాట న్యాయ సమీక్ష ఇవన్నీ. స్వభావం మనది ఎలా ఉంది ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో చూస్తే, లిఖిత రాజ్యాంగము అతిపెద్దది, కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి అధికారాలు, సమయం వచ్చినప్పుడు మనం ఒకటే అవుతాము, అంటే రాష్ట్రం చేతిలో అధికారం అయితే ఇవన్నీ చూడడం మనం జరిగింది. ఆదేశిక సూత్రాలు అయితేనేమి, అలాగే ప్రాథమిక విధులు చెప్పుకున్నాం, బేసిక్ స్ట్రక్చర్ ఇది మార్చడానికి మనకు లేదని చెప్పుకున్నాం. ఎందుకు? కేశవానంది భారతి కేసులో ఈ యొక్క పార్లమెంట్ అనేటటువంటిది రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ మనం బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మనం మార్చడానికి అధికారం లేదు పార్లమెంట్ అని చెప్పింది అనమాట. అలాగే ఇవన్నీ తొలగించడం అవ్వదనమాట ఎవరికి? పార్లమెంట్కి. ఇదంతా ఉంటుంది. న్యాయ సమీక్ష అయితేనేమి ఇటువంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కేంద్రం ఏదో ఒక శాసనాలు చేయొచ్చు, అవి తప్పు అని చెప్పడానికి న్యాయ సమీక్ష అనే అధికారం లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు శాసనాలు చేస్తారు. తద్వారా ప్రజలు అనేటటువంటిది ఇబ్బందికి గురి కాకుండా ఉండడానికే స్వతంత్ర న్యాయ వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నాం. అమెరికా నుంచి తెచ్చుకున్నాం, దీన్ని అమెరికా నుంచి గ్రహించాము అని గుర్తుపెట్టుకోవాలి, అడాప్షన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఫెడరల్ అయితేనేమి, అత్యవసర పరిస్థితులు అయితేనేమి, పార్లమెంటరీ సిస్టమ్ అయితేనేమి, అలాగే డెమోక్రటిక్ ప్రజలే ఎన్నుకుంటారు, ఇదంతా కూడా మనకి నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఇది ఒక ఓవర్వ్యూ అనమాట. మనకి ఒక్కొక్కటి ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నాం లేదా అడాప్ట్ చేసుకున్నాం ఒకసారి చూడండి. పార్లమెంట్ సిస్టమ్ బ్రిటన్ అని చెప్పుకున్నాము, జ్యుడిషియల్ రివ్యూ అమెరికా అని చెప్పుకున్నాము, సింగిల్ సిటిజన్షిప్ బ్రిటన్ నుండి తెచ్చుకున్నాము, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాము, అలాగే ఫండమెంటల్ రైట్స్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ 42 రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశాము 1976. ఇది మనకి మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది క్వశ్చన్ అనమాట, ఇది మనకు అనవసరం. ఓకేనా? ముందు ఇదంతా జస్ట్ ఓవర్ వ్యూ మనకి. ఓకేనా? రేపటి నుంచి ఫుల్ డెప్త్ అనేటటువంటిది ఉంటుంది.
జస్ట్ మన యొక్క నేచర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఇది పెట్టాడు, నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఇది ఓవర్ వ్యూ. ఒక్కొక్క టాపిక్లో మనం వెళ్ళేటప్పుడు ఫుల్ డెప్త్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.